ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుడు ఈరోజు తన మాట ద్వారా స్వస్థపరుస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి ఇక్కడ ఒక శతాధిపతి ఉంటాడు. మరి అతని దాసుడు పక్షవాయువుతో బాధపడుతుంటాడు. మరి తన కోసం కాదు ఆ శతాధిపతి మరి యేసయ్యని మరి తన దాసుని కొరకు మరి యేసయ్య దగ్గరకు వచ్చి, ఒక్క మాట నువ్వు చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు యేసయ్య అంటాడు, లేదు నేను లేచి నీతో వస్తాను, మరి అతన్ని స్వస్థపరుస్తానంటే, లేదు ప్రభువా, నేను గొప్ప అధికారంలో ఉన్నాను, మరి నాకన్నా గొప్ప అధికారము నీవు కలిగి ఉన్నావు. నేను ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు, కానీ నువ్వు ఒక మాట చెప్తే అక్కడ స్వస్థత నా దాసునికి కలుగుతుంది. నువ్వు వచ్చేంత పని కూడా లేదు, ఎందుకంటే నీ మాట అంత గొప్పది అని మరి అక్కడ శతాధిపతి తెలుసుకొని మరి యేసయ్యని వేడుకున్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటున్నాడంటే తన కోసము మరి అడగట్లే, స్వస్థత అనేది మరి తన కొరకు అడగట్లేడు ఆ శతాధిపతి. మరి అదే విధముగా మరి యేసయ్య మాట చాలు స్వస్థత జరుగుతుంది అన్న ఒక్క చిన్న మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి అక్కడ మనం చూసినట్టయితే శతాధిపతిది గొప్ప విశ్వాసం. తన దాసుడు మరి స్వస్థపరచబడాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా యేసయ్య మీద గొప్ప నమ్మకాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఈరోజు మనకే బాలేనప్పుడు మరి దేవుడు స్వస్థపరుస్తాడా అని ఒక అనుమానము ఉంటుంది. ఒకవేళ స్వస్థపరచకపోతే మరి మనం ఇంకొక దారి వెతుకుతాం, కానీ నిశ్చయముగా ఆయన భరించినడు, మరి తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు. మరి ఒకవేళ దేవుడే స్వస్థపరచకపోతే మనకి స్వస్థత లేదు కనుక దేవుని ఎప్పుడు మనము విడిచిపెట్టొద్దు. మరి అక్కడ చూస్తే దాసుని కొరకు మరి వేరే వాళ్ళ కొరకు మరి అక్కడ శతాధిపతి ప్రయత్నం చేస్తున్నాడు, అతను స్వస్థత పొందాలని. ఈరోజు నువ్వు వేరే వాళ్ళ కొరకు మరి బాగుండాలి అనేసి మరి వాళ్ళు విడిపింపబడాలని, స్వస్థత పడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎలాంటి అనారోగ్యము నీ దరిదాపుల రాకుండా దేవుడు చేయగలుగుతాడు. మరి శతాధిపతి లాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మరి తను చూపించిన ఆ ప్రేమని మరి యేసయ్య మీద నమ్మకాన్ని అక్కడ తన దాసుడు విడిపింపబడ్డాడు. ఈరోజు దేవుడి పైన నువ్వు చూపిస్తున్న నమ్మకాన్ని మరి నీవు ఇతరుల పట్ల కలిగిన మరి దేవుడు సహాయము చేస్తా అన్న నమ్మకాన్ని దేవుడు తప్పకుండా వారిని విడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి గొప్ప విశ్వాసము మనలో కలగడానికి మనం ఒకరి మేలు కోరుకున్నామంటే మరి మనము మేలు అనే కంచె మనము వేసుకున్నట్టే. మరి దేవుడు ఈ మాటలని దీవించి మరి శతాధిపతి లాంటి మనసుని మనకి కలగజేసి ప్రతి ఆశీర్వాదానికి మనము కారణభూతులుగా ఉందుము కాక. ఆమేన్. ప్రార్థన. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నీ మాట కోసము ఇదిగో తండ్రి మరి తన దాసుని స్వస్థపరచబడటకు శతాధిపతి చూపించిన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. మరి అంతకన్నా గొప్ప విశ్వాసము మాలో ఉంది. మమ్మల్ని అభివృద్ధిపరిచి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎవరు అయితే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, నీ మాట ద్వారా మరి వారికి విడుదల దయచి ఇప్పుడే నువ్వు బాగు చేయి. నీ యొక్క గాయముల ద్వారా వారి గాయములను కట్టమని ప్రార్థిస్తున్నాను. నీ మాట ద్వారా ప్రతి ఒక్కరిని విడిపించి మంచి ఆరోగ్యకరమైన ఆశీర్వాదాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీరు గొప్పగా అధిక విశ్వాసంలో ఉండి మేలులతో ఆశీర్వదింపబడతారు కాక. ఆమేన్.